బెజవాడలో మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? అక్కడ నిలబడితే దేవుడా నేను ఇక్కడే ఉన్నాను కాస్త దృష్టిలో పెట్టుకో అని మనసులో దండం పెట్టుకోవాల్సిందే. తలెత్తి చూస్తే అమ్మో ఇక్కడ మరొక్క క్షణం నిలబడ్డా ప్రాణాలు దక్కవేమో అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇదొక టూరిస్ట్ ప్లేస్. ఒకప్పుడు పిచ్చి మొక్కలు తుప్పలతో నిండిన ఈ భయానక ప్రదేశాన్ని ఇప్పుడు సుందరంగా రూపొందించారు. సాయం సంధ్యవేళ కాస్త సేద తీరడానికి వీలుగా ఇక్కడ గ్రీనరీ ఏర్పాటు చేశారు. సాయంత్రాలైతే చాలు పిల్లలు ఫ్యామిలీలతో ఈ ప్రదేశం నిండుగా ఉంటుంది. కుర్రోళ్ళు జంటలైతే రకరకాల యాంగిల్స్లో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రదేశం ఏంటో తెలుసా? ప్రకాశం బ్యారేజ్కి ఆనుకొని ఉన్న ఈ కొండే. సీతానగరం ఘాట్ రోడ్లో ఉన్న ఈ కొండ మోస్ట్ డేంజరస్ పాయింట్. ఈ కొండ చర్యలు ఎప్పుడైనా ఏ క్షణానైనా పడిపోవచ్చు. ఒక చిన్న రాయి పడినా చాలు వెంటనే భారీ బండ జారిపడడం ఖాయం. ఇది భయపడడానికి చెప్పడం లేదు. ఇక్కడ ఉండే కొంతమంది కొండ కింద ఎక్కువసేపు నిలబడకండి అని చెబుతూ ఉంటారు. ఒక్కసారి ఈ కొండ కిందకు వచ్చి తలెత్తి చూడండి. వామ్మో అనుకోకపోతే ఈ వీడియో కింద మీ కామెంట్ రాయండి. పక్కనే ప్రకాశం బ్యారేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం, సాయంత్రాన కలర్ఫుల్ లైటింగ్ ఆకర్షిస్తుండడంతో ప్రకృతిని ఆస్వాదించడానికి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ కొండ అత్యంత ప్రమాదం అని చెప్పేందుకు కనకదుర్గమ్మ కొండను కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంద్రకీలాద్రి నుంచి కూడా కొండ చర్యలు విరిగిపడుతుంటాయి. ఎన్నోసార్లు రిటైనింగ్ వాల్ నిర్మించి రక్షణ చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రమాదాలు జరగడం లేదు. కానీ సీతానగరం ఘాట్లో ఉన్న ఈ కొండకు ఎటువంటి రక్షణ చర్యలు లేవు. అనుకోని ప్రమాదం జరిగిందంటే మాత్రం భారీ ప్రాణ నష్టం జరగడం ఖాయం. పైగా ప్రకాశం బ్యారేజీకి స్పెషల్ లైటింగ్ పెట్టడం, అమరావతి సెల్ఫీ పాయింట్ రూపొందించడంతో పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు. అలా వచ్చిన వారు ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న సీతానగరం ఘాట్ వరకు వస్తున్నారు. ఈ ప్రదేశం మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. ఈ సమయంలో ప్రమాదం జరిగితే తలుసుకోవడానికి కూడా భయానకంగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.